మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రేపు హైదరాబాద్ రానున్నారు వైఎస్ జగన్. తాడేపల్లి నుంచి హైదరాబాద్ రానున్నారు. ఐఏఎస్ పెండ్యాల సీతారామంజనేయ శర్మ కుమారుడి వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. వివాహం అనంతరం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లనున్నారు వైఎస్ జగన్. అయితే బీఆర్ఎస్ కీలక నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన తెలంగాణలో ఖరారు కావడంతో ఒకంత కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలతో సమావేశం అనేటప్పటికీ ఇక్కడ రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వివాహానికి అన్ని పార్టీలకు చెందినటువంటి కీలక నాయకులు, కీలక నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం కావచ్చు, కొంతమంది జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు ఒకసారి మనం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ పరిసరాలు కావచ్చు, ఇతరత్ర అన్ని చోట్ల కూడా జన సందోహం ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు ఫుల్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కువగా జనం తరలి వస్తారనేటువంటి ఒక సమాచారంతో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లను కూడా చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటన ఖరారైంది. ఒక వివాహ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నప్పటికీ దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలే ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. పర్టికులర్ గా బీఆర్ఎస్ నేతలతో భేటీ ఏంటి, అసలు ఆ కోణానికి సంబంధించి ఎలా చూడాలంట? మరి తెలంగాణలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించున్నారు. రేపు ఉదయం ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారనే సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన తాడేపల్లిలో ఉన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్న నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఐఏఎస్ పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహానికి జగన్ హాజరు కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఐఏఎస్ కుమారుడి పెళ్లికి ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన కీలక రాజకీయ నేతలందరూ హాజరు కానున్నారనే సమాచారం వినిపిస్తుంది. ఇటీవల ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం, మరోపక్క దక్షిణ భారతదేశంలో ఉన్న అటు కేరళ ఇటు తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, తమిళనాడులో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండడం కూడా మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా ఐఏఎస్ కుమారుడి పెళ్లికి హాజరు కావడమే కాకుండా తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ నేతలతో జగన్ చర్చిస్తారనే సమాచారం జోరుగా ఊపుతుంది. ఇప్పటికే జగన్ పర్యటన పైన అటు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కూడా జగన్ అభిమాని ఒక ఫోక్ సాంగ్ పాడారు. ఆ ఫోక్ సాంగ్ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. తెలంగాణకు జగన్ రావడం, హైదరాబాద్ లో పర్యటించడం, మరోపక్క ఐఏఎస్ కుమారుడి వివాహానికి హాజరు కావడం, మరోపక్క తన తల్లి ఇక్కడే లోటస్ పౌండ్ లో ఉండడం, వీటన్నిటిపైన కూడా జగన్ పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా వివాహం తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళనున్నారన్న సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఎవరితో ఆయన భేటీ కానున్నారు? ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలే కాకుండా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం జగన్ ఫ్యామిలీ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టారు, బయటికి వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం యాదృచ్ఛికంగా కానీ లేదా ఈ పర్యటన భారీ స్థాయిలో రాజకీయ నేతలు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే జగన్ ఎవరితో తాజా రాజకీయాలపై చర్చించన్నారనే అంశం జోరుగా ఊపందుకుంది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కూడా జగన్ మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి కావచ్చు, ఇలా వరుసగా ఏ నేతలతో ఏం మాట్లాడతారనే అంశం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఈ వివాహానికి హాజరవుతున్నారనే అంశం కూడా ఒక సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ వినిపిస్తుంది. హైదరాబాద్ జగన్ రానున్నారనే అంశం ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా విపరీతంగా జోరుగా వైరల్ అవుతుంది. రైట్, అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు చాలా మంది జనసందోహం కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, హైదరాబాద్ లో కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ కి సంబంధించి కూడా ఒకంత తెలంగాణ రాజకీయాల్లో జరిగినటువంటి చర్చను కూడా మనం గతంలో చూసాం. ఈసారి కూడా అదే స్థాయిలో
భారీగా జనం హాజరయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ఒక భద్రతా ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటన అయ్యేటప్పటికీ భారీగా తరలి వచ్చేటువంటి ఆ జనసందోహమే క్లియర్ కట్గా పోలీసుల మైండ్లో వచ్చేటువంటి సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే ఏంటి అసలు ఆ కోణానికి సంబంధించి? గతంలో జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఆ నేపథ్యంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా భారీ స్థాయిలో నాంపల్లి కోర్టు వరకు కూడా ఒక ర్యాలీ తీసిన నేపథ్యం చూసాం. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానులు, మరోపక్క రాజశేఖర రెడ్డి కుటుంబానితో అనుబంధం ఉన్న నేతలు, మరోపక్క ఇటు హైదరాబాద్ లో మొత్తం హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువ ఉండడం, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు ఉండడంతో జగన్ పర్యటనలో భారీ స్థాయిలో జనసందోహం అనేది అత్యంత సాధారణమైన అంశం. ఎందుకంటే గత పర్యటనలు చూసాం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పర్యటనలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ పోలీసు విభాగం, అటు పోలీస్ శాఖ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు కావచ్చు, మరొక జనసందోహం కావచ్చు, వీటన్నిటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపించారు. రేపు ఆయన తాడేపల్లి నుంచి 9:30 ఆయన బయలుదేరనున్నారు. 10 గంటలకు గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 11 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. 11:20 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ ఆయన చేరుకోనున్నారు. 11:45 నుంచి 12:05 మధ్యలో ఆయన సీనియర్ ఐఏఎస్ కుమారుడు సీతారామంజనేయ శర్మ కుమారుడు వివాహానికి హాజరు కానున్నారు. తర్వాత 12:25 ఆయన తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. 12:40 ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి బయలుదేరతారనే ఒక సమాచారం, ఒక షెడ్యూల్ మన దగ్గర ఉంది. మురళి, అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్పెండ్ చేసే ఈ సమయంలో ఇటు ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన కీలక నేతలు ఎవరు భేటీ అవుతారనేది కూడా ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. జగన్ పర్యటన తెలంగాణలో, జగన్ పర్యటన హైదరాబాద్ జగన్ వస్తున్నారనే అంశము సోషల్ మీడియాలో ట్రెండ్ కావడమే కాకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి కుటుంబం అభిమానులు కానీ, జగన్ అభిమానులు కానీ భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ భద్రత ఉండడం, ఆ నేపథ్యంలో భాగంగా ఆయన పర్యటన షెడ్యూల్ ఇవ్వడం, ఆ షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటన నడిచే అవకాశాలు ఉన్నాయి. అయితే చూడాలి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు 3 సంవత్సరాలు దాదాపు పరిపాలన పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మరికొంత జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు కూడా ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం రేపు చూడాలి. మురళి, ఎస్ రైట్ కిరణ్. తెలంగాణలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన అనేటప్పటికీ ఒకంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చకైతే దారితీసింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పర్యటించినప్పుడు వచ్చినటువంటి జనసందోహం ఇదే. జగన్ పర్యటన అంటే జనసందోహం, అలాగే జగన్ కోసం తరలి వచ్చేటువంటి అభిమానులు, కార్యకర్తలు. తెలంగాణలో కూడా ఒక బలమైనటువంటి క్యాడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నారనేది పర్టికులర్గా అయితే అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి కార్యకర్తలను చూసి కూడా పోలీసులు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ప్రజలు వస్తారని కానీ, అభిమానులు వస్తారని కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. రేపు హైదరాబాద్ వైఎస్ జగన్ రాబోతున్నారనేటువంటి నేపథ్యంలో ఒకంత హైదరాబాద్కు చెందినటువంటి జగన్ అభిమానులు కూడా తెలంగాణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలనేటువంటి కోరికతోనైనా అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి ఐఏఎస్ పెండియాల సీతారామంజనేయ శర్మ కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు వైఎస్ జగన్.